హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాండ్మేడ్. ఈ వీడియోలో నేను మీకు పీకాక్ హెయిర్ యూపిన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 4K ఐ షేప్డ్ కుందన్స్ తీసుకున్నాను అండ్ 1.5 ఇంచ్ MDF బేస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పీకాక్ చార్మ్. 2 హెయిర్ యూపిన్స్ తీసుకున్నాను. గ్లూ స్టిక్ పెన్, ఇది మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు టూత్ పిక్ కానీ లేదంటే ఇయర్ బడ్ కానీ యూస్ చేయొచ్చు. నేను అది ఎలా యూస్ చేయాలో కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ నేను B7000 గ్లూ తీసుకొని ఈ MDF బోర్డ్కి ఎడ్జ్ మొత్తం నేను గ్లూ అప్లై చేశాను. గ్లూ అప్లై చేసిన తర్వాత ఈ స్టోన్స్ అనేది నేను 1 by 1 అట్లా రౌండ్గా స్టిక్ చేస్తున్నాను, అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జ్కి. మీరైతే గ్లూ మొత్తం ఒకేసారి నేను అప్లై చేసినట్టు చేయకండి, ఎందుకంటే అది స్పీడ్గా డ్రై అయిపోతుంది అనమాట. హాఫ్ పార్ట్ గ్లూ అప్లై చేసుకొని స్టోన్ స్టిక్ చేసిన తర్వాత మిగతా హాఫ్ పార్ట్ మీరు స్టోన్ స్టిక్ చేసుకోండి. నేనంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను ఫాస్ట్గానే స్టిక్ చేయగలుగుతాను, సో నేను అందుకనే మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు ఒక ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ లేయర్ స్టోన్స్ ఉన్నాయి కదా, వాటి ఎడ్జ్కి మీరు ఈ గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుని కొంచెం కింద కూడా ఆ బోర్డుకి కూడా మీరు గ్లూ అప్లై చేసుకొని స్టోన్స్ అనేది స్లాంటింగ్గా పెట్టాలి, చూపిస్తున్నట్టు. ఆ ఫస్ట్ లేయర్కి ఆనించి మీరు ఈ స్టోన్స్ అనేవి స్టిక్ చేయాలి కొంచెం స్లాంటింగ్గా. నేనైతే 1.5 ఇంచ్ MDF బోర్డే యూస్ చేస్తున్నాను. ఇంకా పెద్దవి కావాలంటే 2 ఇంచ్ 3 ఇంచ్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ చిన్నది కూడా ఒక 1 ఇంచ్లో అయితే కరెక్ట్గా ఉంటుంది, 1 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిగతా హాఫ్ పార్ట్కి గ్లూ అప్లై చేసుకొని స్టోన్ స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎవరికైనా కొంచెం స్లోగా కావాలంటే మీరు దీన్ని స్పీడ్ తగ్గించుకొని చూడండి. ఇక్కడ నేను 4K ఐ షేప్డ్ యూస్ చేస్తున్నాను కదా, ఇది కాకుండా మీరు డ్రాప్ షేప్డ్ కుందన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ థర్డ్ లేయర్ అనేది చేస్తున్నాను. థర్డ్ లేయర్ కూడా సేమ్, మీరు సెకండ్ లేయర్ ఎడ్జ్కి గ్లూ అప్లై చేసుకొని దాన్ని ఒకదాని తర్వాత ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. మీకు మధ్యలో ఏమైనా ఒక కుందన్స్ అటు ఇటు అయినా టూత్ పిక్ యూస్ చేసుకొని వాటిని కదుపుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ గ్లూ స్టిక్ పెన్తో మనం కదిపితే ఆ స్టోన్స్ అనేవి మళ్ళీ ఈ పెన్కే స్టిక్ అయిపోయి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా టూత్ పిక్తో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నీట్గా. ఇప్పుడు నేను ఈ పీకాక్ చామ్ తీసుకున్నాను, నేను చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ కరెక్ట్గా ఉందా, ఎట్లా పెడితే బాగుందని చూసుకుంటున్నాను. ఇప్పుడు ఆ గ్యాప్ని కూడా మనం స్టోన్స్తో ఫిల్ చేసేద్దాం. మళ్ళీ ఫోర్త్ లేయర్కి అదేవిధంగా గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసుకొని సేమ్ స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను అనమాట. మీరు మల్టీ కలర్ కూడా చేసుకోవచ్చు ఈ ఫ్లవర్లో. ఇప్పుడు నేను చామ్ పెడుతున్నాను కదా, ఈ చామ్ లేకుండా కూడా మీరు మొత్తం ఇదే స్టోన్స్తో ఫ్లవర్ లాగా ఫిల్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్టోన్ సరిగ్గా లేవని టూత్ పిక్తో అన్నీ అలైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చామ్ తీసుకొని పీకాక్ చాము ప్లేస్ చేసుకోవడానికి చూస్తున్నాను. చూసిన తర్వాత ఇప్పుడు కొంచెం గ్లూ అప్లై చేస్తాను అనమాట. పైన కింద చామ్కి పైన కింద గ్లూ అప్లై చేస్తాను. ఈ పీకాక్ బదులు మీరు లక్ష్మీదేవి చామ్ పెట్టుకోవచ్చు, గణేష్ చామ్స్ దొరుకుతాయి అవి పెట్టుకోవచ్చు, ఇంకా చాలా వెరైటీస్ ఎలిఫెంట్ చామ్స్ దొరుకుతాయి అవి కూడా పెట్టుకోవచ్చు, చాలా వెరైటీస్ ఉంటాయండి. ఈ మెటీరియల్ అంతా అయితే నేను యూనిక్ ఆర్ట్ స్టోర్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుందండి, వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, నేను అందులోనే పర్చేస్ చేస్తాను అనమాట. నాకైతే వేరే పేజెస్తో పోలిస్తే ప్రైసెస్ కూడా కొంచెం తక్కువగానే అనిపించాయి. సో ఇక్కడ నేను పీకాక్ చామ్ అనేది స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఈ స్టోన్స్ కొంచెం స్పేస్ కనిపిస్తుంది కదా పీకాక్ చామ్ పక్కన, సో అది కవర్ చేయడానికి నేను ఈ ఫోర్త్ లేయర్లో ఉన్న స్టోన్స్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను, కిందకి జరుపుతున్నాను అనమాట. సో ఆ గ్యాప్ అనేది కవర్ అయ్యి MDF బోర్డు కనిపించకుండా ఉండటానికి మీరు కూడా టూత్ పిక్తో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇదైతే మినిమమ్ 12 అవర్స్ డ్రై అవ్వాలండి. లేకపోతే ఇది డ్రై అవ్వకుండా అయితే మీరు వెనకాల యూపిన్స్ అనేవి అటాచ్ చేయకండి. అదైతే మొత్తం ఊడిపోతుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కరెక్ట్గా పొజిషన్ చూసుకుంటున్నాను. ఆ పీకాక్కి కిందకి యూపిన్స్ వచ్చేలాగా మీరు చూసుకొని గ్లూ అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ నేను 2 యూపిన్స్ అయితే వాడుతున్నాను. ఒకటైతే ఇది ఆగదు బరువుకి, 2 అయితే కరెక్ట్గా ఉంటుందని 2 యూపిన్స్ పెడుతున్నాను. ఈ పిన్స్ పెట్టిన తర్వాత పైన కూడా మీరు గ్లూ అప్లై చేసుకోండి. సో ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి స్టిక్ చేశాక 12 అవర్స్ మళ్ళీ డ్రైయింగ్ టైం కావాలండి దీనికి, ఇవి స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలంటే. అంతేనండి, ఇది ఫైనల్ అవుట్పుట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.